మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, త్రిష నటించిన మూవీ ఐడెంటిటీ ఈ ఏడాది జనవరి 2న థియేటర్లో రిలీజ్ అయింది. మలయాళంలో మొదటి నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఐఎండిబిలో అయితే ఏకంగా 9 రేటింగ్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం మూవీ అంతంత మాత్రమే. ఐడెంటిటీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల గ్రాస్ వచ్చింది. అయితే ఈ సినిమా ఇప్పుడు నెల రోజుల్లోపే అంటే వచ్చే శుక్రవారం జనవరి 31న G5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ మూవీ స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వసూళ్లను పక్కన పెడితే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మాత్రం ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది. ఈ ఐడెంటిటీ మూవీ ఓ కిల్లర్ ను పట్టుకునేందుకు ఓ స్కెచ్ ఆర్టిస్ట్ అలాగే ఓ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనేదే ప్లాట్. మూవీ మొత్తం ప్రధానంగా 3 పాత్రలే ఉంటాయి. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో వినయ్ రాయ్, అలాగే జర్నలిస్ట్ పాత్రలో త్రిష మరియు స్కెచ్ ఆర్టిస్ట్ పాత్రలో హీరో అయినటువంటి టొవినో థామస్. ఓ కిల్లర్ ను పట్టుకునేందుకు జర్నలిస్ట్ అయినటువంటి త్రిష మరియు పోలీస్ అయినటువంటి వినయ్ రాయ్ ప్రయత్నిస్తుండగా వారికి సాయం చేయడానికి స్కెచ్ ఆర్టిస్ట్ అయినటువంటి టొవినో థామస్ రంగంలోకి దిగుతాడు. అయితే పలు మానసిక సమస్యలతో బాధపడే పోలీస్ ఆఫీసర్ ఆ కిల్లర్ ను ముఖ కవలికల ఆధారంగా గుర్తుపెట్టుకుంటుంది. అయితే ఈ కేసు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తం చేసుకుంటారు. తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ థియేటర్లో ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించింది. ముఖ్యంగా టొవినో థామస్, వినయ్ రాయ్ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. థ్రిల్లింగ్ కారు చేజులతో పాటు విమానంలో చేసే స్టంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇది గైస్ ఈ రోజు అప్డేట్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.